ఇలాగ ఒక సామెత అంటాడు, అడవికి రాజు ఎవరు? అడవికి రాజు చెప్పండి, అదే మరి మీరు అనుమానం అయింది. అయితే కుటుంబానికి రాజు తండ్రి. ఓకే, ఇది డిఫరెన్స్. అడవికి రాజు సింహం అయితే కుటుంబానికి రాజు తండ్రి అని. మనకు ఉండేటువంటి తండ్రుల్ని మనం చాలా చులకనగా మనము చేస్తాం. కుటుంబంలో తండ్రి పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఇందాక బాబు ఒక తండ్రి గురించి స్టార్ట్ చేశాడు శరత్. అసలు ఎంతమంది తండ్రులు ఉన్నారు చెప్పండి? ఒకరే తండ్రి అంటారా? కరెక్టే, ఒకరే తండ్రి. కానీ మరి కైండ్స్ ఆఫ్ తండ్రి, దైవభక్తి గల తండ్రి. మొదటిది హెవెన్లీ ఫాదర్, పరలోకపు తండ్రి. రెండోది భూలోకపు తండ్రి. మూడోది ఆత్మీయ తండ్రి. ఓకే, వీళ్ళందరూ కూడా మనకు తండ్రి స్థానంలో ఉండేవారు. మొదటిది పరలోకపు తండ్రి, మన దేవుడు. రెండవది భూలోకపు తండ్రి, మనకు జన్మనిచ్చిన వాడు. స్పిరిచువల్ ఫాదర్, మనల్ని చెడిపోయే మనల్ని మంచి త్రోవలోనికి నడిపించినటువంటి తండ్రి కదా. ప్రతి ఒక్కరికి ఒక స్పిరిచువల్ ఫాదర్ ఉండాలి. ఏ ఫాదర్నైనా అందరి ఫాదర్ని మనం గనపరచాలి. ముందు పరలోకపు తండ్రిని గనపరచాలి, తర్వాత భూ సంబంధమైన తండ్రిని మనం గనపరచాలి, మూడవది ఆత్మీయ తండ్రిని. మీరు ఎంతమందికి కనీసం ఆత్మీయ తండ్రి గుర్తున్నాడో మీకు తెలుసా? భూలోకపు తండ్రి గుర్తుంటాడు, ఎందుకంటే జన్మనిచ్చాడు కాబట్టి. ఎంతమందికి ఆత్మీయ తండ్రి, మిమ్మల్ని ప్రభులోనికి నడిపిన వారు, లేదా మిమ్మల్ని సరిచేసిన వారు, మీకు మెంటర్, ఇంగ్లీష్లో మెంటర్గా ఉన్నవాళ్ళు ఎంతమంది వాళ్ళని విష్ చేశారు? ఈరోజు చేయలేదు. మీరు ఈరోజు ఉన్నారంటే ప్రభువుని ఎరుక్కోకుండా ఉండొచ్చు, లేకపోతే నశించిపోండొచ్చు. కాబట్టి మనం వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి కదా. మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు మనకు ఒక త్రోవ చూపించారు మనకు. నేను ఎప్పుడు కూడా మరి ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యం చెప్పేటప్పుడల్లా నా ఆత్మీయ తండ్రి గురించి చెప్తా. భూ సంబంధమైన తండ్రి గురించి కూడా చెప్తా, కానీ ఆత్మీయమైన తండ్రి, నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే నన్ను వారు నేర్పించి ప్రభు పరిచర్యకు తరబీదిచ్చి పంపించారు. అలాగే అంత మాత్రమే కాదు, కానీ ప్రతి సమస్య వచ్చినా వాళ్ళతో పంచుకున్నప్పుడు దానికి పరిష్కారాన్ని కూడా వారు ఆలోచిస్తారు, ప్రార్థన చేస్తారు అనేది మనకుంది. కాబట్టి వీ హ్యావ్ టు ఇంపార్టెంట్. పరలోకపు తండ్రిని సంతోషపెట్టడం ఇంపార్టెంట్, భూ సంబంధమైన తండ్రికి మనం ఇష్టలుగా ఉండటం ఇంపార్టెంట్, మూడవది ఆత్మీయ తండ్రికి మనం వాళ్ళని సంతోషపెట్టడం మనకు సంతోషం. కాబట్టి మీరు ఇంతవరకు చేయకపోతే ఆత్మీయ తండ్రిని కూడా జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తాం. సరే, కుటుంబంలో తండ్రి పాత్ర 4 విధాలుగా ఉంటుంది. అంటే చాలా రాసుకోవచ్చులే, బట్ 4. కుటుంబంలో తండ్రి పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది. మొదటిది ఏం చేస్తాడంటే కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేస్తాడు. ఓకే, ఆయన కుటుంబానికి ప్రొటెక్టర్. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 29 నుంచి 31 వచనాలు మనకు అక్కడ ఉన్నాయి. ఒకవేళ చదవగలిగితే మంచిది, చదవండి. అప్పుడు నేను మిమ్మల్ని చూచి దిగులు పడుకుడి, వారికి భయపడుకుడి. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటుకు చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని. ముందు ఒకటి ప్రొటెక్టర్, ఆయన కుటుంబాన్ని సంరక్షించేవాడు. మనుష్యులు తన కుమారుని మోయినట్లు నేను నీ దేవుడైన యెహోవా నిన్ను మోసుకొని వచ్చితిని అంటాడు కదా. సో ఆయన ప్రొటెక్టర్, మనల్ని సంరక్షించేవాడు. రెండవది నాయకుడు, ఈజ్ అవర్ లీడర్. కుటుంబానికి ఒక లీడర్, ఆయన నడిపించేవాడుగా ఉంటాడు. దీనికి ఒక మంచి ఉదాహరణ యెహోషువ గ్రంథం 24:15 ఏముంటుంది? నేనును నా ఇంటి వారును. సో యెహోషువ కుటుంబానికి ఒక నాయకుడిగా ఉండి నడిపించాడు. హీఈస్ లీడింగ్ దట్ ఫ్యామిలీ. నేను నడిపిస్తున్నాను అని అంటున్నాడు. మూడవది ప్రొవైడర్, ఆయన కుటుంబానికి పోషించేవాడు. ఓకే, ఫాదర్స్ జాబ్ ఈజ్ టు వాళ్ళకి ప్రొవైడ్ చేయటం. ఓకే, వాళ్ళని పోషించేవాడుగా మనం ఉండాలి. దీనికి ఒక మంచి రెఫరెన్స్ మీరు రాసుకుంటే 1 తిమోతి 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల
వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండెను. సో ఇక్కడ తన వారిని పోషింపని వాడు విశ్వాసి కంటే, విశ్వాసమును ఎరుగని వాని కంటే చెడ్డవాడై ఉన్నాడు అంటాడు. అంటే ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, తండ్రి యొక్క రెస్పాన్సిబిలిటీ వాళ్ళని పోషించేవాడుగా ఉన్నాడు. చాలామంది ఇలాగ అంటారు కదా, మన సామెత ఏంటంటే, తల్లి 3 నెలలు కడుపులో మోస్తుందంట, తండ్రి జీవితాంతం భుజాన్ని పెట్టి మోస్తాడంట. ఎవరు గొప్ప? అదే ప్రశ్న కాదు నాది, ఎవరు గొప్ప అనేది ప్రశ్న కాదు. కానీ బట్ తల్లి 9 నెలలు మోస్తే తండ్రి లైఫ్ లాంగ్ వాళ్ళని మోస్తాడంట. సో వాళ్ళకి పోషించే దేవుడు, ప్రొవైడ్ చేసే దేవుడు, వాళ్ళకున్న అవసరతలు తీర్చే దేవుడు. ఆ తర్వాత ఇంకొకటి, కుటుంబానికి ఈజ్ అ ప్రీస్ట్, ఆత్మీయ నాయకుడిగా కూడా ఒక కుటుంబము సరి అయిన విధంగా నడవాలి అంటే, లేకపోతే ఆత్మీయంగా ఎదగాలి అని అంటే, ఒక కుటుంబానికి ఆయన దేవుని వైపు నడిపించే ఒక యాజకుడిగా ఉండాలి అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. సో ఆ పెంచే పని మనది అనేది అక్కడ ఉంటుంది. తర్వాత యోబు మనకు ఒక మంచి మాదిరి. ఆయన ఏంటంటే తన పిల్లల్ని ఎలాగ పెంచుకున్నాడు ఆయన. మరి ప్రతిరోజు వాళ్ళు ఏమన్నా తప్పు చేశారేమో అని వాళ్ళందరి కొరకు ఆయన బలి అర్పించేవాడు కదా. వారి కుటుంబానికి ఒక మంచి ఆత్మీయ నాయకుడిగా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తాం. సో తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:4 ఇంకొక మాట ఉంది, నీ ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి అని ఉంటుంది. ఓకే, 3:4 అధ్యాయం 4. సో మంచి తండ్రి తన పిల్లలకు జీవనోపాధిని మాత్రమే గాక, లేకపోతే వాళ్ళు ఉంటానికి అందరూ తండ్రులు ఏం చేస్తారంటే, 3 పిల్లలు అనుకో 3 ఇళ్ళు కట్టించేస్తారు, లేకపోతే 3 అన్నీ చేస్తారు. ఆత్మీయంగా వాళ్ళని అలాగా శారీరకంగా చేయాలి, అది వాళ్ళ ధర్మం. కానీ ఆధ్యాత్మికంగా కూడా వారిని మంచి తండ్రులు కేవలం జీవనోపాధి లోకంలో ఉండటానికే కాకుండా దేవుని భయాన్ని మరి దైవిక వారసత్వాన్ని కూడా అందించేటువంటి ఒక మంచి తండ్రులుగా వారు ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఓకే, సో ఇదంతా మీకు ఇంట్రడక్షన్ చెప్పాను. ఓకే, అసలు 3 పాయింట్లు చెప్పి దాంట్లో మీకు కొన్ని మాటలు మీ గమనానికి తీసుకుని వచ్చి నేను మరి ముగిస్తాను. సో ఈ మాటలు తొలి పలుకులతో దేవుడు కుటుంబానికి తండ్రిని నాయకుడిగా, రక్షకుడుగా, పోషకుడుగా, యాజకుడిగా, ఆధ్యాత్మిక మార్గదర్శిగా ఆయన నియమించాడు అని మనం చదివాం. ఒక దైవభక్తి కలిగిన తండ్రి తన కుటుంబాన్ని దేవుని మార్గంలో ఆయన నడిపిస్తాడు. కుటుంబం బలంగా ఉండాలి అంటే తండ్రి బలమైన ఆధ్యాత్మిక పునాది వాళ్ళకు వేయాలి, తండ్రి వేయాలి కదా. ఒక మంచి పంట పండాలి అంటే వ్యవసాయకుడు మంచి దున్ని దానిలో విత్తనాలు వేయాలి. మన పిల్లలు బాగోవాలి అంటే, ఆధ్యాత్మికంగా నడవాలి అంటే తండ్రి ఆ విధంగా చేయాలి. ఒకవేళ తండ్రి చేయకపోతే తల్లి ఆ స్థానాన్ని పూర్తి చేయాలి. అన్యుడు అనుకో తండ్రి, తల్లి ఆ స్థానాన్ని పూర్తి చేయాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ తిమోతి, వాళ్ళ నాన్నగారు అన్యుడు, కానీ వాళ్ళ అమ్మ ఆ బాధ్యత తీసుకుని ఆయన్ని దైవికంగా పెంచడానికి వచ్చింది. సో మొదటిది, ఒక తండ్రి దేవుని మనిషిగా ఉండాలి, అది మొదటి పాయింట్. ఓకే, మొదట తండ్రి దేవుని మనిషిగా, బీ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్. ఓకే, చాలామంది తండ్రులు ఓన్లీ ఎక్కువ మంది స్త్రీలు ప్రభువుని నమ్ముకుంటారు, కానీ పురుషులు ఎక్కువ మంది చర్చికి రారు, నమ్ముకున్నా చర్చికి రారు. ఎందుకంటే మా భార్య వస్తుందిగా చాలు సార్ అంటారు కొంతమంది. నేను అడిగితే ఏమయ్యా నువ్వు రాలేదంటే, మా వాళ్ళందరూ వస్తున్నారు సార్ అంటాడు. వాళ్ళు ఎవరిది వాళ్ళదే కదా పరలోకం. మన ఫ్యామిలీ వస్తే మనకేమన్నా టికెట్ వస్తుందా? మనం కూడా వెళ్ళటానికి లేదు, అందరు రావాలి. కానీ దేవుని మనిషిగా మనం ఉండాలి అనేది మొదటిది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాటను చూడండి ఒకసారి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము.
సో అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఎలాగ ఉండాలి నువ్వు దేవుని మనిషిగా అనే దాని గురించి ఆయన హెచ్చరిక చేస్తూ ఈ మాటలు రాస్తున్నాడు. తిమోతి కేవలం ఒక సంఘ నాయకుడు మాత్రమే కాదు, కానీ దేవుని మనిషిగా నువ్వు ఎలాగ జీవించాలి అనేది ఆయన ఇక్కడ చెప్తున్నాడు. నేడు మనం ఉద్యోగాలు చేసుకోవచ్చు, లేదా పాస్టర్ గారు కాకపోవచ్చు, మంచి విశ్వాసిగా ఉన్న ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక నాయకుడిగా, ఒక విశ్వాసిగా మనం దేవుని మనిషిగా ఎలా ఉండాలి అనేది ఇక్కడ దేవుడు కోరుతున్నాడు. దేవుని మనిషి అంటే దేవుడు లాగా ఉండే మనిషి అని కాదు, అంటే దేవుని మనిషి అంటే దేవునికి చెందినవాడు అనేది అక్కడ అర్థం. అంటే దేవుని చిత్త ప్రకారం జీవించేవాడు అని, లేకపోతే దేవుని మహిమ కొరకు అతని జీవితాన్ని అంకితం చేశాడు అనేది మనం ఇక్కడ చదువుతాం. సో నేను ఇక్కడ కొన్ని మాటలు మీకు, దేవుని మనిషి ఎలాగా ఉండగలము, లేకపోతే దేవుని మనిషిగా తండ్రులు ఎలాగా ఉండగలరంటే, మొదటిది పాపమునకు, లోకమునకు, లేదా లోక ఆశలకు దూరంగా పారిపోవాలి అంటాడు. ఫ్లీ ఫ్రమ్ సిన్. ఓకే, మంచి దైవ మనిషిగా మనం ఉండాలి అంటే, తండ్రిగా మనం ఉండాలి అని అంటే, ఇక్కడ తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:11 నీవైతే వీటిని విసర్జించి అనే మాట అక్కడ మనం చూస్తుంది. వాటిని నువ్వు విసర్జించాలి. లోకపు అలవాట్లు, లోకపు ఆశలు, లోకపు కోరికలను నువ్వు దూరంగా ఉండాలి అనేది అంటాడు. యోసేపు పాపంతో రాజీ పడలేదు, కానీ తన పరిశుద్ధతను కాపాడుకోవటానికి పారిపోయాడు అని మనం చదువుతాం. కాబట్టి మనం దైవ మనిషిగా, లేదా మంచి తండ్రిగా, దేవుని మనిషిగా ఎలాగా ఉండగలం అని అంటే, పాపాన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నించకండి, పాపం నుంచి పారిపోండి. ఓకే, పాపం ఎదుర్కోవటానికి మనం ప్రయత్నం చేస్తే ఓడిపోతాం. శోధన వచ్చినప్పుడు దాని నుండి దూరంగా వెళ్ళటం మంచిది. ఓకే, సాధ్యమైతే తప్పుకోవటం మంచిది. అందుకని బైబిల్లో దుష్టుడి నుంచి దూరంగా ఉండమనేది సామెత కదా, దుష్టుడి నుంచి దూరంగా ఉండాలి అనేది, పరిశుద్ధతను కాపాడుకునే వారిగా ఉండాలి కదా. మనం అలాంటి ఒక గొప్ప కార్యాలు మనం చేయాలి. సో ఒక మంచి మనిషిగా ఉండాలి అని అంటే పాపం నుంచి పారిపోయేవారుగా ఉండాలి. రెండవది, నీతిని వెంబడించేవారుగా ఉండాలి. కొన్నిసార్లు పాపం నుంచి పారిపోతాం, కానీ నీతిని వెంబడించే విషయంలో రైచియస్నెస్ మనం చేయలేకపోతున్నాం. మత్తయి సువార్త 6:33 ఒక మాట ఉంది, మనందరికీ తెలిసిన మాట ఏంటంటే, కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు. సో అవర్ అల్టిమేట్ ఫోకస్ ఏంటంటే నీతిని వెతికే వారిగా ఉండాలి. నీతిమంతులంగా జీవించడానికి దేవుని మనిషిగా మనం ఉండాలి అని అంటే అలాగ ఉండాలి. దీనికి ఒక మంచి ఉదాహరణ, దానియేలు బబులోనులో ఉన్నప్పటికీ కూడా నీతిగా వారు జీవించారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయనకి ఇచ్చిన సాక్ష్యం. ఒకసారి దానియేలు 6:4 చూడండి, ఆయనలో ఏ తప్పు లేదని మనం చదువుతాం. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరు గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఓకే, సో దట్స్ అ బిగ్ మెసేజ్. మనకి అక్కడ ఏమన్నది, మంచి మన జీవితాలు కూడా నీతిని వెంబడించేవారుగా, ఎంత ఎతికినా కూడా వారు మనలో పొరపాటు. సో నిజాయితీగా జీవించడం, దేవుని మనిషి, వ్యాపారంలో, కుటుంబంలో, సేవలో నీతిగా ఉండటం, అది మనుషుల కన్నా దేవునికి ఇష్టమైన దాన్ని చేయటం. ఈ రోజుల్లో మనం మనుషులకి ఇష్టమైన దాన్ని చేయటానికి ఇష్టపడతాం, ఎందుకంటే వాళ్ళ పొగడతలు, వారి యొక్క అవసరం. కానీ దేవునికి ఇష్టపడే వారి ఉండాలి. తర్వాతది, దేవుని మనిషిగా మనం ఎలాగ ఉండాలంటే భక్తిని పెంపొందించే వారిగా ఉండాలి. కల్టివేట్ గాడ్లీనెస్, మనలో దైవత్వాన్ని మనం రోజు రోజుకి కూడా పెంపొందించే వారిగా ఉండాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:8 ఇలాగుంది, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబోవు జీవము విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరం అవును. సో భక్తి అన్ని విషయాల్లో, ఈ జీవితంలో మంచిది, రాబోయే జీవితంలో కూడా మనకు మంచిదే. కాబట్టి శారీరక సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే అది మనకు మంచిది, కానీ
భక్తి రెండిటికి. బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి హానోకు దేవునితో నడిచాడు అని అంటాడు. ఆదికాండం 5:24 చదవద్దులేండి, మీకు అందరికీ వచ్చు. సో మనం ప్రతిరోజు ప్రార్థన చేయటం, భక్తిని పెంపొందించటం అని అంటే ప్రతిరోజు ప్రార్థన చేయటం, బైబిల్ ప్రతిరోజు చదవటం, దేవునితో వ్యక్తిగత సహవాసం కలిగి ఉండటం, సంఘ కార్యక్రమాల్లో పాల్పంపులు పొందటం. నేను పోయిన హోల్ నైట్ ప్రేయర్ చెప్పాం, మన చర్చ్ ఆదివారం క్రైస్తవుల సంఘమే. అవునంటారా కాదంటారా? అవునా కాదా? మీకు అనుమానం ఏమైనా ఉందా? లేదా? ఎందుకంటే ఆదివారం ఒక్కరోజు నిండుగా వస్తారు, మిగిలిన రోజు అడ్రస్ కూడా దొరకరు. అంటే ఉద్యోగాలు ఉన్నాయి, కరెక్టే. ఉద్యోగాలు ఆది సంఘంలో కూడా ఉద్యోగాలు ఉన్నాయి. బతుకు తెరువు కోసం వాళ్ళు పని చేసుకోవాలా లేదా? అప్పుడు కూడా పని చేసుకున్నారు. కానీ మనకు మధ్యలో ఏ వారంలో ఏ మీటింగ్ పెట్టినా మాకు సంబంధం లేదు. ఆదివారం మాత్రం మనం నిండుగా కనబడతాం కదా. భక్తిని పెంపొందించడం అంటే ఆదివారం కనపడటం కాదు. ఆది సంఘంలో ప్రతిరోజు కనపడ్డారు వాళ్ళు దేవునితో సహవాసం. సో భక్తిని పెంపొందించే వారిముగా, మంచి వారిముగా మనం ఉండాలి. 4వది విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్మ్ ఇన్ అవర్ ఫెయిత్ కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో ఏముందంటే, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడుగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. సో దేనికి పౌరుషం? అక్కడ విశ్వాసంలో పౌరుషం. వాళ్ళు ఏదన్నా అంటే పౌరుషం కాదు కదా. మనకు దేంట్లో పౌరుషం వస్తుంది అంటే ఎవరైనా ఏమన్నా అంటే పౌరుషం వస్తుంది, కానీ విశ్వాసంలో పౌరుషం అంటాడు. ఇక్కడ చూడండి, మెలకువగా ఉండండి, విశ్వాసముందు నిలకవుగా ఉండి, పౌరుషము గలవారై ఉండి, బలవంతులై ఉండి అంటాడు. సో ప్రేమ దేని బిడ్డలారా, మనం విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. మంచి ఉదాహరణ అబ్రహాం జీవితం మనకు మంచి ఉదాహరణ. అసాధ్య పరిస్థితుల్లో కూడా దేవుని నమ్మాడు ఆయన, అది ఆయనకు నీతిగా ఎంచబడింది. అర్థమైందా? అసాధ్యమైనటువంటి పరిస్థితుల్లో రోమపత్రిక 4:20 చూడండి, ఆ మాట ఉంటుంది. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. సో ఒక మంచి తండ్రిగా నువ్వు ఉండాలి అని అంటే అసాధ్యమైన పరిస్థితుల్లో కూడా మరి దేవుని యందు నమ్మిక ఉంచిన అబ్రహాం లాంటి వారిగా మన విశ్వాసంలో స్థిరంగా ఉండాలి కదా. ఆయన పునాదులు గల పట్టణాన్ని గురించి చూశాడంట. పునాదులు గల పట్టణాన్ని గురించి హెబ్రీ పత్రికలు అంటాడు. అప్పటికి ఏం లేదు అక్కడ, అప్పటికి ఏం ఉందో లేదు, కానీ హిస్ ఫెయిత్ వాజ్ గ్రేటర్. కాబట్టి పరిస్థితులు కాదు, దేవుని వాగ్దానాలు మనం నమ్మాలి. పరీక్షల్లో విశ్వాసం కోల్పోవద్దు. దేవుడు కొన్నిసార్లు మన పరీక్షలు ఇచ్చినప్పుడు ఆ విశ్వాసాన్ని కోల్పోయేవారు. ఒక మంచి తండ్రిగా ఉండాలి అని అంటే నేను 4 మాటలు చెప్పాను, ఒకసారి చెప్పండి. మొదటిది పాపమునకు లోకమునకు పారిపోవాలి, 2వది నీతిని వెంబడించాలి, 3వది భక్తిని పెంపొందించాలి. భక్తి ఉంది లేదన్నట్లే కదా. సంవత్సరానికి ఒకసారి భక్తి ఉంటుంది, ఆదివారంకి ఒకసారి భక్తి ఉంటుంది, కానీ ప్రతిరోజు భక్తి కావాలి అంటున్నాడు అక్కడ. పెంపొందించడం, ఏమిటో కల్టివేట్. ఆ తర్వాత విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. 5వది ప్రేమలో నడుచుకోవాలి. మొదట కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం అంతా ప్రేమను గురించి చెప్తారు. అయితే 8వ వచనం మనం చూస్తే, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. సో ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది అంటాడు. ఓకే, ఇఫ్ యు లవ్ సంబడి, మనం శాశ్వత కాలం మనం ఉండాలి ప్రేమలో. వాక్ ఇన్ లవ్. మనల్ని అట్లని కోపాలు రావని కాదు అక్కడ అర్థం. కోపం వచ్చినా దాన్ని ప్రేమ బైపాస్ చేసి ప్రేమిస్తారు. సో కుటుంబ సభ్యులను ప్రేమించటంలో కదా, సంఘాన్ని ప్రేమించటంలో, శత్రువులను కూడా ప్రేమించటం. నేను అప్పుడప్పుడు ఫ్యామిలీ సెమినార్లు ఈ మాట అడుగుతా. ఇంట్లో గొడవలు వచ్చాయనుకోండి, ఒకరొకరు మాట్లాడుకోవట్లేదు, కొంతకాలం అయిన తర్వాత ఎవరు ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకుంటారు మాట్లాడటానికి? భార్య, భర్త? ఓకే, డిఫరెంట్. పురుషులందరూ భర్త అని చెప్తున్నారు, స్త్రీలందరూ భార్య అని చెప్తున్నారు. బట్ జనరల్గా ఏం జరుగుతుంది? ఇప్పుడు మన ఇంట్లో గొడవలు వచ్చాయనుకో, గొడవలు వస్తాయి కదా, గొడవలు రావంటే మీరు అబద్ధం చెప్తున్నట్టు లెక్క.
అందరి ఇంట్లో గొడవలు ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు. గొడవలు ఉన్నాయని చెప్పినందుకు మీరేం సిగ్గుపడనక్కర్లేదు. అందరి ఇంట్లో అపార్థాలు ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. గొడవ అయిన తర్వాత కొన్ని రోజులు అలుగుతారు, వాళ్ళు ఇల్లు అలుగుతారు, మాట్లాడుకోరు. ఆ తర్వాత ఇనిషియేటివ్ ఎవరు చేస్తారు? పురుషుల, భార్య, స్త్రీలా? ఎక్కువ శాతం స్త్రీలే చేస్తారు, పురుషులు కాదు. పురుషులకి ఈగో ప్రాబ్లం అంటే అహం అంటారు చూడు. నేనేంటి పోయి మా భార్యను అడిగేది అని అంటారు. కొంతమంది పురుషులు చేస్తే ప్రైజ్ ది లార్డ్, కానీ పురుషులు చేయాల్సిన పని ఎవరు చేస్తారంటే స్త్రీలే చేస్తారు. ఒప్పుకోవాలి కొన్నిసార్లు కదా. సో యాక్చువల్లీ ప్రేమించే పని ఎవరిది? పురుషులదా, స్త్రీలదా? బైబిల్లో ఎక్కడ స్త్రీ భర్తను ప్రేమించాలని లేదు. భార్య భర్తను ప్రేమించాలని బైబిల్లో లేదు. ప్రేమించమని ఎవరికి చెప్పాడు దేవుడు? భర్తలకు చెప్పాడు కదా. భార్యలు లోబడాలి, భర్తలు ప్రేమించాలి. సో బట్ ఉల్టా చాలాసార్లు భార్యలే మనల్ని ప్రేమించడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి అట్లని ప్రేమించకూడదు అనేది కాదు నా పాయింట్. కానీ బట్ ఇనిషియేషన్ అది మనం చేయవలసిన పని. మనకి ఎలాగంటే మనమే ఫ్యామిలీని ప్రేమించి ఆ ప్రేమను మనం చూపించాలి. దేవుడు మనల్ని ఎట్లా ప్రేమించాడో మనం కూడా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను చూపించే వారిగా ఉండాలి. కొన్నిసార్లు తండ్రి ఇంటికి వస్తున్నాడంటే పిల్లలు చదివినట్టు యాక్షన్ చేస్తుంటారు కదా, పుస్తకాన్ని ఉల్టా పెట్టుకొని ఉంటారు కొన్నిసార్లు. ఎందుకంటే వాళ్ళ నాన్న వచ్చేసరికి అందరూ చదివినట్టు కనపడాలి, ఆడేమో ఉల్టా ఉందన్న సంగతి కూడా మర్చిపోతాం. ఊరికే తెరిచిపెట్టుకోవాలి అంతే కదా. సో అది ప్రేమ కాదు, ఈజ్ లైక్ ఎ టెర్రర్. కానీ మా నాన్న వస్తాడు, మాతో ఉంటాడు అనే ఒక ప్రేమను చూపించారు. సో సంఘాన్ని కూడా ప్రేమించాలి. ఫ్యామిలీని ప్రేమించిన వాడే సంఘాన్ని ప్రేమిస్తాడు. ఆ తర్వాత యేసు ప్రభు ఇంకొక మెట్టు ఎక్కువ వెళ్ళి శత్రువులను కూడా ప్రేమించాలన్నాడు. సో నువ్వు ఫ్యామిలీని ప్రేమించలేకుండా, సంఘాన్ని ప్రేమించలేకుండా, శత్రువుని ప్రేమించలేకుండా ఉంటే దేవుని మనిషి నువ్వు ఎలాగవుతావు? ప్రేమలో నువ్వు ఎలాగ నడవగలుగుతావు? లేకపోతే ప్రేమ శాశ్వత కాలం. దీనికి ఒక మంచి ఉదాహరణ మంచి సమరేడు. ఓకే, సో ఒక దారిలో మీ కథ చెప్పుగా యెరూషలేము నుంచి యెరికోకు ఒక ఆయన వెళ్తుంటే మంచి సమరేడు కథ తెలుసు కదా, సండే స్కూల్ స్టోరీ. ఆయన ముందు ప్రేమించవలసిన పని ఎవరిది? యాజకుడిది, తర్వాత లేవీయుడిది. వాళ్ళిద్దరూ చేయకుండా దారి తప్పుకొని వెళ్ళిపోతే ఆ సమరయుడు వచ్చి ఆయన్ని ప్రేమిస్తాడు కదా. ఆయన డాంకి మీద గాడిద మీద ఎక్కించుకొని పూటకోళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన గాయాలన్నీ కడిగి ఆయనకు డబ్బులు చెల్లించి, మళ్ళీ నేను వచ్చినాక నీకు బ్యాలెన్స్ ఏదైనా ఉంటే ఇస్తా, కానీ ఈయన బాగు చేసి పొమ్మని చెప్తాడు. అసలు ప్రేమించాల్సిన పని, ప్రేమించటం అనేది మీ పొరుగు వాళ్ళని ప్రేమించండి, శత్రువులను ప్రేమించవలసిన పని ఎవరిది? ముందరిద్దరిది. మంచి సమరేయుడిగా బోధ లేదు, ఆడికి తెలీదు, కానీ ఆడు ప్రేమించా. సో చాలా పర్యాలు మనలో ఒక మంచి ప్రేమ కలిగిన వారిగా మనం ఉండాలి అనేది. ఆరోది ఓర్పు అభివృద్ధి పరుచుకునే వారుగా ఉండాలి. అంటే డెవలప్ పేషెంటే లేదు మనకు, ఇంకా డెవలప్మెంట్ ఏం చేస్తాం? పేషెంట్సే మనకు ఓర్పే లేదు, సహనమే లేదు. కానీ మీరు దాన్ని ఏం చేయాలంట? యూ హ్యావ్ టు డెవలప్ పేషెన్స్ కదా. మనం ఓర్పును కలిగిన వారిగా ఉండటమే గొప్ప సంగతి. ఆ ఓర్పులో ఇంకా దాన్ని అభివృద్ధి చేసుకోవటం ఇంకా కష్టం. ఒకసారి లూకాసు సువార్త 21:19 చూడండి. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు. అదే కోపం వస్తే నీ ప్రాణం పోగొట్టుకుంటావు. దానికి ఆపోజిట్ ఏంటి? కోపం వచ్చి నువ్వు ఒకడిని అన్నావు అనుకో, ఒకరిని చిన్న మిస్టేక్ వల్ల ఎవడో కారుకి గీత పడిందని కూడా నేను పేపర్లో చదివాను. కారుకి గీత పడిందంటే మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే వాడిని కొట్టి చంపేశారు. అలాగా మీకు రోజు ప్రతి అదే. సో కోపం చాలా అవుతుంది. ఆ గీత పెద్ద ప్రాబ్లం కాదు కదా, డబ్బులు ఇస్తే మళ్ళీ ప్రాణం తిరిగి రాదు. మనం కోపంగా మనం ఉండకూడదు. దీనికి ఒక గొప్ప ఎగ్జాంపుల్ యోబు గ్రంథమే కదా. యోబు గ్రంథం అంతా ఆయనకున్న ఓర్పు, తీవ్రమైన బాధలో కూడా ఆయన దేవుని మీద నమ్మకం ఎట్లా ఉంచగలిగాడు కదా. అందరూ ఒక పక్క తిడుతున్నా కూడా నా దేవుడు సజీవుడు అని ఎట్లా చెప్పగలిగాడు. యోబు గ్రంథం 1:21-22 పోయిన వారం కూడా చదువుకున్నాం. ఆయన ఏమంటాడు? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. నేను తల్లి గర్భంలో నుంచి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాను, ఆయన నామానికి స్తుతి కలుగును గాక అంటాడు. వాటే అసలు అంత ఓర్పు ఎవరికన్నా ఉంటుందా? ఒక పక్క కొట్లాడుతూ ఉంటే మనం అలాంటి మాటలు చెప్పగలవా? సో కష్టాల్లో దేవుని సమయం కోసం వేచి ఉండండి. అంతేగాని
మన తొందరపడి తీర్మానాలు తీసుకోకూడదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మనకు నష్టాన్ని కలిగి ఉంటుంది. ఒక మంచి మనిషిగా, మంచి తండ్రివిగా నువ్వు ఉండాలి అంటే నువ్వేం చేయాలి? ఓర్పును అభివృద్ధి చేసుకోవాలి. మనలో ఓర్పు కదా, మనలో ఆ ఓర్పు, సహనం చాలా తక్కువైపోతుంది కదా. కొంతమందికి ఒక చిన్న మాటగా కూరలో ఉప్పు ఎక్కువైందంటే ప్లేట్ సిసిరి కొట్టే వాళ్ళు ఉన్నారు. మన చర్చిలో కూడా ఉంటారు కొంతమంది. చేతులు ఎత్తకలేండి పొరపాటు నమ్మలారు కదా. కొంచెం కూరలో ఉప్పు ఎక్కువైనా, కారం ఎక్కువైనా చేసి ప్లేట్ ఇసిరేసేవాళ్ళు. రోజు కారం ఎక్కువ అవట్లేదుగా, ఒకరోజు ఎక్కువైందో, ఉప్పు ఎక్కువైందో, దానికి పెద్ద ఇష్యూ చేసేది అవసరం లేదు కదా. కానీ ఓర్పు మనకు చాలా అవసరం అనేది. ఒక మంచి దేవుని బిడ్డగా నువ్వు ఉండాలి అంటే అలాంటి వారిగా నువ్వు ఉండాలి కదా. నేను మీకు మాట చెప్పాను కదా, మనం అభివృద్ధి చెందాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కోర్టు ఒక తీర్మానం చేసిందంట, రీసెంట్గా లాస్ట్ వీక్ జడ్జిమెంట్. ఆడవాళ్ళకి, హౌస్ వైఫ్కి వెళ్ళకట్టిందంట. జీతం ఎంతో ఎవరైనా చదివారా? ఒక సిస్టర్ మాత్రమే చదివారు, మిగిలిన 30,000 ఇంట్లో పని చేస్తే వాళ్ళకి ఏం పని చేస్తున్నాం రోజంతా అంటే, నువ్వు 20,000 సంపాదించామనుకో బయటికి వెళ్ళి, ఆవిడకి 30,000 వెళ్ళకట్టాలంట. ఇప్పుడు ఎవరు ఎక్కువ జీతం పని చేస్తున్నారు? కోర్టు, సుప్రీంకోర్టు తీర్పు అది, నా తీర్పు కాదు. సో ప్రతి హౌస్ వైఫ్కి నువ్వు పని చేస్తున్నావు, ఇంట్లో ఏం పని లేకుండా కూర్చున్నావు అని ఎవరైనా అంటే 30,000 రూపాయలు జీతం వాళ్ళు సంపాదిస్తున్నట్టు లెక్క అని తీర్పు కట్టారంట. సో అఫ్కోర్స్ బయటికి వెళ్ళే వాళ్ళు, లోపలికి వెళ్ళే వాళ్ళు ఇద్దరు కష్టపడితేనే కుటుంబంగా నడుస్తుంది. కానీ చాలామంది మగవాళ్ళకి ఏమంటే, నువ్వేం పని చేయట్లేదు అని, ఏం చేస్తావు రోజంతా అని చెప్పే వాళ్ళకి అది వాళ్ళకి ఎందుకు అడిగారంటే, వాళ్ళు అలాంటి ఒక తీర్మానాన్ని వాళ్ళు నువ్వేం పని చేయట్లేదు అన్నాడంటే. సరే, అది మన లెక్క కాదు, మీకు ఊరికి ఓర్పు గురించి చెప్పటం కోసం. 7వది, ఒక మంచి దైవ మనిషి, దేవుని ప్రేమ కలిగిన మనిషిగా ఒక తండ్రి ఉండాలి అని అంటే ఆయన సాత్వికతను ప్రదర్శించాలంటే, డిస్ప్లే జెంటిల్నెస్, సాత్వికతను ప్రదర్శించాలి. ఒక మంచి సాత్వికుడుగా నీ ఉండాలి అనేది దేవుని వాక్యం అక్కడ చెప్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఇరులో నుండి తప్పించుకొని మేలు కొనిదరేమో అని ప్రభువు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడలా సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలను. ఓకే, సో సాత్వికతను ప్రదర్శించటం. ఓకే, బైబిల్లో మీరు ఒక ఉదాహరణ చెప్పండి. ఇంతకు మునుపు టెర్రర్ లాగా ఉండి ఇప్పుడు సాత్వికత నేర్చుకున్నాడు ఆయన, ఎవరు చెప్పు? సౌలు, ఎక్కడ? పౌలు. ఓకే, పౌలు గ్రేట్ ఎగ్జాంపుల్. దానికంటే ముందు మోషే ఒక దెబ్బ కొడితే ఒకడు చచ్చిపోయాడు కదా, ఒక దెబ్బకే చచ్చిపోయాడు అండి. అంత కోపయిష్టి. అయితే దేవుడు ఆయన గురించి ఏం సాక్ష్యం ఇస్తాడు? భూమి మీద ఇలాంటి సాత్వికుడు ఎవరు లేడు. చదవండి ఒకసారి 12:3 సంఖ్యాకాండం. అసలు ఎంత కోపిష్టి, ఎంత గర్వంగా ఆయన ఐగుప్తు దేశంలో రాజకుమారుడిగా పెరిగినప్పుడు ఆయనకున్న గర్వం అంతా కూడా పోయి ఆయన హీరో నుంచి జీరోకి అయిపోయి దేవుడు చెప్పింది చేయటానికి తీర్మానం చేశాడు. చూడండి ఒకసారి చదువుమా. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. సో అసలు కాంట్రరీ కదా. ముందు ఆయన చదివితే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మోషే ఎట్లాంటి వాడు? సాత్వికుడా? 1% కూడా లేదేమో ఆయనలో కదా. అంటే రాజుగారికి ఉండనక్కర్లేదు, రాజుగారి ఏదంటే అదే కాదా. కానీ ఆయన దేవుడు ఆయనకు ఈ మిద్యాను అరణ్యంలోకి తీసుకుని వచ్చి ఆయనకి ఏం నేర్పించాడు? సాత్వికత నేర్పించాడు. ఇశ్రాయేలీయులకు బయటకు నడిపించే నాయకుడిగా వచ్చినప్పుడు ఆయన వంటి సాత్వికుడు మనుషులందరిలో కల్లా సాత్వికుడు అని రాసింది. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు, పక్కన వాళ్ళు చెప్పటం కాదు. దేవుడి చేత ఆయన ఆ సర్టిఫికేట్ పొందుకోగలిగాడు. సో కోపానికి బదులుగా కృపతో మీరు స్పందించండి. కుటుంబంలో, సేవలో, నాయకత్వంలో మనం సాత్వికం గమనించండి. కొన్నిసార్లు మనం మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్. ఓకే, మళ్ళీ తెలుగులో చెప్తారు. ఓకే, సాత్వికం అంటే మీక్నెస్ అనేది నాట్ వీక్నెస్.
సాత్వికం అనేది మన బలహీనత కాదు. చాలాసార్లు అనుకుంటా ఆడికేం చేత కాదులే, వాళ్ళకేమి ఇది కాదులే అని అంటారు కదా. మన విశ్వాసంలో సాత్వికతను మనం పెంపొందించే వారిగా మనం ఉండాలి. సో నేను 7 మాటలు చెప్పానండి. ఒక మంచి దైవికమైన తండ్రిగా నేను ఉండాలి అని అంటే 7 మాటలు చెప్పాను. మొదటిది పాపానికి దూరంగా ఉండాలి. రెండవది నీతిని వెంబడించే వారిగా ఉండాలి. మూడవది భక్తిగా జీవించేవారుగా ఉండాలి, భక్తిని పెంపొందించే వారు. నాలుగవది విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. ఐదవది ప్రేమలో నడుచుకునే వారుగా మనకు ఉండాలి. ఆరోది ఓర్పును అభివృద్ధి పరుచుకునే లేదా ఓర్పును భరించేవారుగా ఉండాలి. ఏడవది సాత్వికతను ప్రదర్శించే వారుగా మనకు ఉండాలి. కాబట్టి ఒక మంచి తండ్రి దేవుని యొక్క మనిషిగా, ఒక దేవుని లక్షణాలు కలిగినటువంటి తండ్రిగా మనం ఉండాలి అని అంటే మరి ఈ గుణ లక్షణాలు కలిగి ఉండాలి. నేను ఇంకొన్ని మాటలు ఈ శారీరక తండ్రి ఎలా ఉండాలో చేసి ఒక 5 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. ఓకే. మంచి తండ్రి తన పిల్లల ఎడల జాలి పడతాడంట. ఓకే. మంచి తండ్రి తన పిల్లల ఎడల జాలి పడతాడు. 103వ కీర్తన 13వ వచనం చూడండి. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. సో ఒక తండ్రి ఏంటంటే తన పిల్లల ఎడల జాలి పడతాడంట. రెండవది మంచి తండ్రి తన పిల్లల్ని శిక్షిస్తాడంట. మంచి తండ్రి తన పిల్లల్ని, ఇది రెస్పాన్సిబిలిటీ. ఓకే. మంచి తండ్రి ఏం చేస్తాడు? వాళ్ళని శిక్షిస్తాడు. సామెతల గ్రంథం 3:12, 13:1, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5-12 ఈ మాటలన్నీ కూడా ఉన్నాయి. సామెతల గ్రంథం 3:12 చదువు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. సో తండ్రి, మంచి తండ్రి ఏం చేస్తాడంటే పిల్లల్ని గద్దిస్తాడు, క్రమశిక్షణలో పెడతాడు. క్రమశిక్షణలో పెట్టకుండా ఉన్న 2 దైవజనుల పిల్లలు చెప్పండి. ఏలీ పిల్లలు, తర్వాత సామ్యాలు పిల్లలు. ఏలీ పెట్టలేదు, సామ్యాలు పెట్టలేదు కదా. వాళ్ళు ఇదైపోయారు. మూడవది మంచి తండ్రి వారి అక్కర్లు తీరుస్తాడంట. మంచి తండ్రి పిల్లల యొక్క కుటుంబం యొక్క అక్కర్లు తీరుస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో 8వ వచనంలో ఒక మాట ఉంది. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. సో దేవుడు మన అక్కర్లు తీరుస్తున్నప్పుడు భూలోకపు తండ్రి ఏం చేయాలి? మన కుటుంబం యొక్క అక్కర్లు వారు తీర్చేవారు ఉండాలి. 4వది మంచి తండ్రి క్షమిస్తాడంట. మంచి తండ్రి క్షమిస్తాడు, వాళ్ళని పిల్లల్ని క్షమిస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. తప్పోయిన కుమారుడు కథలో కూడా మనకు మంచిది చూస్తాం, కానీ 14-15 చూడండి. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. సో దేవుని మంచి తండ్రి వారికి ఏం చేస్తాడు? క్షమిస్తాడు. వీ హ్యావ్ టు ప్రాక్టీస్ కదా. మనం క్షమించకపోతే పరలోకపు తండ్రి కూడా మనల్ని క్షమించడు అనేది మనకుంది. సో తప్పు అయిన కుమారుడికి చాలా నష్టం వచ్చింది, తండ్రికి నష్టం వచ్చింది. కానీ అదంతా కూడా మళ్ళీ నా కుమారుడు చనిపోయి తిరిగి వచ్చాడు అని, తప్పిపోయి మరలా వచ్చాడు అని పెద్ద సెలబ్రేట్ చేసి ఆయన్ని చూసుకున్నాడు. సో క్షమిస్తాడు. అలాగే 5వది మంచి తండ్రి ఏం చేస్తాడు? పోషిస్తాడు కదా. వాళ్ళకున్న అక్కర్లేంటో వారిని తెలుసుకుంటాడు, వారిని పోషిస్తాడు. ఆ మత్తయి సువార్తలోనే 6:26, మత్తయి సువార్త 6:26. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. వాటిని పోషించుచున్నాడు అంటే సో ఒక తండ్రి ఒక తండ్రి యొక్క బాధ్యత ఏంటంటే కుటుంబానికి పోషించేవాడు. చీమలకు, దోమలకు, పక్షులకు, మనుషులకు, రాసులకు అనే పోషకుడు ఉంటారు. కానీ అరణ్యంలో ఇశ్రాయేలీయులకు 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళని పోషించినటువంటి దేవుడు. కరువులో ఏలియాని పోషించిన దేవుడు, కరువులో సారేపతి విధవరాలను దేవుడు పోషించాడు కదా. మనం కూడా మన కుటుంబాలని మంచి తండ్రిగా పోషించే వారిగా మనం ఉండాలి అనేది మనకు ఉండాలి. సో మంచి తండ్రి, ఇది 6వది, మంచి తండ్రి
తన పిల్లలను కాపాడుతాడు. ఓకే, వాళ్ళని విల్ ప్రొటెక్ట్ దెమ్. కీర్తన 121:7-8 వచనాల్లో తండ్రి, పరలోకపు తండ్రి మనల్ని ఎలా కాపాడుతాడో మనం కూడా మన పిల్లల్ని కాపాడే వారిగా ఉండాలని. చూడండి ఒకసారి. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని చాలు. సో మనం తండ్రి మనల్ని కాపాడుతున్నాడు, మనం కూడా మన కుటుంబాన్ని కాపాడే వారి ఉండాలి. 7వది, మంచి తండ్రి తన పిల్లల్ని పరిశుద్ధంగా ఉండాలని, శాపగ్రస్తులు కాకుండా ఉండాలని వారిని కోరుకుంటాడు, వారి కొరకు ప్రార్థన చేస్తాడు. కాబట్టి మనం వారి కోసం సామ్యూయేలు మొదటి గ్రంథం 3:12 చూడండి. ఆ దినమున ఏలీ యొక్క ఇంటివారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును, దాని చేయ మొదలుపెట్టి దాని ముగింతును. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. సో తండ్రి మన పిల్లలు శాపగ్రస్తులుగా కాకుండా ఉండాలి అని అంటే మనము మంచి తండ్రి వాళ్ళని పరిశుద్ధంగా జీవించటానికి వాళ్ళకి నేర్పించాలి. చాలామంది డిసిప్లిన్ ఏం చేస్తారంటే తల్లులకు వదిలేస్తారు, తండ్రులు చేయరు. చాలా ఇళ్లలో అరే మీ అమ్మ తిడుతుందిరా అని అంటారు, లేకపోతే కొంతమంది అంటారులే వాళ్ళ నాన్న వస్తే చెప్తానని. కానీ జనరల్గా తండ్రి వాళ్ళని పరిశుద్ధంగా జీవించి ఒక తండ్రి ఒక కుటుంబానికి ఇవ్వగలిగిన గొప్ప బహుమతి ఏంటంటే వారిని దేవుని సన్నిధిలోనికి తీసుకురావటం, వారిని ప్రేమతో పెంచటం, అలాగే పిల్లలు దేవుని భయములో వారు పెరగటం, కుటుంబం శోధనలో వచ్చినప్పుడు వాళ్ళతో నిలబడటం, వాళ్ళకు ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళతో నిలబడటం అనేది మనం ఈ రోజుల్లో ప్రేమ కుటుంబాల్లో సన్నగిల్లిపోతుంది. మనం ఈ యొక్క యుగంలో అంతా కూడా వాట్సాప్ మెసేజ్ల్లో లేకపోతే సోషల్ మీడియాలో మన కమ్యూనికేషన్ వచ్చి సరిపోతుంది. కాబట్టి మనం మన పిల్లల్ని ఒక మంచి తండ్రిగా మనం ఉండటానికి మన పరలోకపు తండ్రి ఎలా ఉన్నాడో, ఆయన మన నుంచి ఏం ఆశిస్తున్నాడో ఆ విధమైన తండ్రిగా నేను ఉంటానయ్యా అని చెప్దామా. అలాగే ఈరోజు తల్లులకు కూడా మరి మంచి కుటుంబంగా మన మంచి తండ్రిగా మన భర్త పిల్లలకు ఉండటానికి మరి మనం కూడా మన వంతు సహకారాన్ని వారికి అందించే వారిగా మనం చేద్దాం. ఆ విధమైనటువంటి ఒక తీర్మానంతో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన నిర్వహించాలి, బైబిల్ చదవాలి, కుటుంబంతో కలిసి ఒక పాటన పాడాలి. కుటుంబ ప్రార్థన ఇంటిని ఆధ్యాత్మికంగా బలవస్తుంది. అది మొక్కై వంగనది మానై వంగదు అనేది మనం చిన్నప్పుడు నేర్చుకున్న స్కూల్లో పద్యం కదా. చిన్నప్పుడు వాళ్ళని నేర్పించకపోతే మరి పెద్ద అయినాక వారు నేర్పించాం. మా మనవరాలు ప్రార్థన స్టార్ట్ చేసిందంటే మధ్యలో ఆపట్ల కంటిన్యూగా చేస్తూనే ఉంటుంది. అమ్మ ఈవిడ మధ్యలో అంటే అన్ని స్కూలు వీళ్ళు అన్నీ మాట్లాడేస్తుంది. సో మనం వాళ్ళకి అలాంటి ఒక కల్టివేషన్ మనం వారికి నేర్పించాలి. సో వాళ్ళు ప్రార్థనలో ఆధ్యాత్మికంగా మనం చేపించినప్పుడు ఒక మంచి తండ్రిగా ఉంటాం. ఆ విధంగా మనం ఉండటానికి ప్రభు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.